టెంట్ల బిజినెస్ చేసుకునే ఈ రామకృష్ణ ఇటు మంత్రి కిషన్ రెడ్డి గారికి అండ్ మాజీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మాత్యులు బండి సంజయ్ కుమార్ గారికి కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఒక ఆరోపణ. ఇద్దరు మంత్రులకైతే అబ్సల్యూట్గా జబర్దస్త్ జాంజిగిరి దోస్తానా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు, ఎస్పెషలీ విత్ బండి సంజయ్ కుమార్. టెంట్ల వ్యాపారం చేసుకునే కంటోన్మెంట్ రామకృష్ణ పైన గంభీరమైన ఆరోపణలు ఏమొస్తున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పి మాట్లాడితే, ఈయన సపోజ్ ₹1కి టెంట్ వేసిండు అనుకో, దాన్ని ₹5 బిల్లు పెడతారట. మళ్ళీ ఈ ₹5 పెట్టి ఈ ₹3.5 లేకపోతే ఆయన ప్రాఫిట్ పక్కకు తీసిన తర్వాత రూపాయి ఖర్చు అయి ఉంటుంది. రూపాయి ఖర్చు అయితే ₹1.5 ప్రాఫిట్ అనుకుందాం, ₹1 ప్రాఫిట్ అనుకుందాం. సో ఈ ₹3.5 కిక్ బ్యాక్స్ ఎవరికి ఇస్తాడు? ఈయన కేవలం టెంట్లు అంటే మామూలు టెంట్లు కావు, జర్మన్ టెంట్లు, పెద్ద పెద్ద టెంట్లు కూడా ఇస్తాడు. ఎవరు? మన కంటోన్మెంట్ రామకృష్ణ గారు. ప్రతి పార్టీ మీటింగ్ ఏది జరిగినా, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా, పెద్ద పెద్ద నాయకులు కేంద్రం నుంచి వచ్చినా, దానికి కంప్లీట్గా స్టేజ్ మొత్తం సజాంచేది అంతా చేసేది ఈయన సంస్థనే. ఈయనకు అదే బిజినెస్. కంప్లీట్గా భారతీయ జనతా పార్టీలో ఈయనకే టెండర్లు ఇస్తారు. మాజీ అధ్యక్షుడైనా, మొన్నటి వరకు ఉన్న అధ్యక్షుడైనా ఈయనకే ఇచ్చేది.